హలో అందరికీ ఈరోజు మామిడి తోటలో కనిపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఇక్కడ మామిడికాయలు కొనడానికైతే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చేసాము. ఇక్కడ ఒకరి ఇద్దరికైతే 1 కేజీ 2 కేజీలతో సరిపెట్టుకోవచ్చు. మా ఫ్యామిలీ కొంచెం పెద్దదనమాట. సో వాళ్ళ కోసం కొనాలంటే కేజీలు 2 కేజీలు సరిపోదు, బత్తాలు కావాలి. సో బత్తాలు కావాలంటే మామూలు బయట కొంటే కుదరదు. ఇలా తోటల్లోకి వచ్చేసి తక్కువగా ఇస్తారనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చి బత్తాలు తీసుకెళ్తాం. ఇక్కడ నేను చూపించేవన్నీ కింద రాళ్ళు పడ్డాయి అనమాట. సో వాళ్ళు అక్కడ తెచ్చి పోస్తూ ఉన్నారు. వాటిల్లో చిలుక గుట్టినాయో పాము గుట్టినాయో ఎవరికి తెలుసు. ఈ మధ్య ఇన్స్టాలో ఒక రీల్ కూడా చూసిన, పాము కూడా తింటుంది కాయని. సో అందుకే అవన్నీ వద్దని చెప్పి చెట్టు మీదనే కోసుకొని తీసుకుంటున్నాం. అక్కడ మత వాళ్ళు అయితే కాయలన్నీ కొప్పిస్తూ ఉన్నారు. సో మేము ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి మాకు నచ్చిన కాయని తెచ్చుకొని ఇక్కడ తింటున్నాము. నేనైతే ఇక్కడ ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటాయేమో అని చూసుకొని తింటున్నా. అక్కడ మేము కోసింది పల్లికాయలు ఫస్ట్ చూపించినాయి. అండ్ ఇవి రసాలు అనమాట. ఈ రసాలు వేరు, ఇవి కోసుకొని తినాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ చిన్న హోల్ పెట్టేసి కాయ మొత్తం తినేస్తే సూపర్ ఉంటుంది. 2 డిఫరెంట్ ఫ్రూట్స్ అనమాట ఇవి. మనకి రసాలు అంటే ఎక్కువ ఇష్టం, సో అవి కోపిస్తుంది. అండ్ ఇవి కూడా మనకి తక్కువ ప్రైజే పడుతుంది. తోటల్లో బయట అయితే ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట. అందుకని తోటల్లోకి వచ్చి ఎక్కువగా అంటే మనం ఇంట్లో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఇలా తోటల్లోకి వచ్చేసి తక్కువ తీసుకుంటే సరిపోతుంది. కాయలన్నీ కింద పడకుండా కర్రకి ఒక జాలిలాగా కట్టి దాంతో వస్తారు. ఎందుకంటే కింద పడిందనుకో అక్కడ డ్యామేజ్ వస్తుంది. సో అక్కడ కాయ పండే లోపు పాడైపోతుంది అనమాట. అందుకని ఫ్రూట్స్ కింద పడకుండా పోయడానికి అలాంటి జాలిని అయితే యూజ్ చేస్తారు. ఇలా తోటల్లో కాయలు కొనుక్కుంటే బెనిఫిట్ ఏంటంటే మనం తిన్నన్ని కాయలు ఫ్రీ అనమాట. ఎన్నైనా తినొచ్చు, ఏ చెట్టు కాయైనా కోసుకొని తినొచ్చు. అన్నీ ఫ్రీ కాబట్టి కడుపు నిండా తినేసాం. వచ్చేటప్పుడు గమ్ముగా వస్తామా, 4-5 పిక్కులు దిగి రాకుండా ఉంటానా.